హలో, సో నేను మీ ఎంఎంజే. ఫ్రెండ్స్, ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్ వచ్చేసి నెక్స్ట్ బిట్కాయిన్ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా రిజిస్టర్ కాని వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడే రిజిస్టర్ అయ్యి మైనింగ్ అనేది స్టార్ట్ అయితే చేయండి. సో రాబోయే రోజుల్లో మన లైఫ్ చేంజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ బిట్కాయిన్ ప్రాజెక్టు ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు బిట్కాయిన్ ప్రాజెక్ట్ ఎకోసిస్టమ్ కూడా సేమ్ ఇలాగే ఉండేదన్నమాట. బిట్కాయిన్ ఎకోసిస్టమ్ ప్రాజెక్ట్ ఎలా అయితే ఉందో ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్ ఎకోసిస్టమ్ కూడా అలాగే ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. సో 2009లో బిట్కాయిన్ వాల్యూ అనేది 900 నుంచి 800 అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే 77 లక్షలు అయితే ఉందన్నమాట. 6 months బ్యాక్ 1,20,00,000కి వెళ్ళింది ఒక బిట్కాయిన్. సేమ్ ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్ ఎకోసిస్టమ్ కూడా బిట్కాయిన్ ఎకోసిస్టమ్ ఎలా అయితే ఉందో అలాగే డెవలప్ చేయడం అయితే జరిగింది. సో అందుకని చెప్తున్నాను, రాబోయే రోజుల్లో మనము ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్లో జస్ట్ ఒక 5 కాయిన్స్ కానీ ఒక 10 కాయిన్స్ కానీ మనం మైన్ చేసి పెట్టుకుంటే కనుక మన లైఫ్ సెటిల్మెంట్ అనమాట. సో ఎవ్వరు వదలకుండా మైనింగ్ అనేది కంటిన్యూగా అయితే చేయండి. ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఇంతవరకు రిజిస్టర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడే రిజిస్టర్ అయ్యి మైనింగ్ అనేది స్టార్ట్ అయితే చేయండి. బట్ ఇక్కడ ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్లో మనకు వందల కాయిన్స్ అయితే రావండి. అర్థమైందిగా? 100, 200, 300 ఇలా కాయిన్స్ అయితే రావు. సో ఇక్కడ మీకు సతోషి అంటే బిట్కాయిన్లో సతోషి అని చెప్తాము. సో ఇందులో మీరు సతోషి అయినా అనుకోండి, పైన్స్ అయినా అనుకోండి, ఏమైనా అనుకోండి. సో ఒక రోజుకి 4 సెషన్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే 4 సార్లు మీరు మైన్ చేయాల్సి ఉంటుంది. 6 గంటలు ఒకసారి, 6 గంటలు ఒకసారి మైన్ చేయాల్సి ఉంటుంది. సో ఒక సెషన్కి వచ్చేసి మీకు ఒకసారి మైనింగ్ చేసుకుంటే 0.002621 అంటే 2621 పాయింట్స్ అయితే వస్తాయి. ఇలా కొన్ని వేల పాయింట్స్కి ఒక కాయిన్ అనేది మీకు తయారైతే అవుతుంది. ఓకే, అర్థమైందిగా? కొన్ని వేల పాయింట్స్కి సో మీకు ఇక్కడ ఒక కాయిన్ అయితే వస్తుంది. అంటే ఒక కాయిన్ రావడానికి మీకు 3 నెలల నుంచి 4 నెలలు అయితే పడుతుంది. అర్థం చేసుకోండి, ఒక కాయిన్ రావాలంటే మీకు 3 నెలల నుంచి 4 నెలల టైం అయితే పడుతుంది అనమాట మీకు ఒక కాయిన్ రావడానికి. సో అర్థం చేసుకోండి, మీరు డైలీ 4 మైనింగ్ సెషన్ మైన్ చేస్తే కనుక 3 నెలలు పడుతుంది అనమాట ఒక కాయిన్ రావడానికి. లేదా మీరు 1-2 మైన్ చేస్తే కనుక సో ఒక రోజుకి 2 సార్లు ఒకసారి మీరు మైన్ చేస్తే కనుక 4 నెలలు అయితే పడుతుంది మీకు ఒక కాయిన్ రావడానికి. సో అర్థమైందిగా? ఆ ఒక్క కాయిన్ వాల్యూ వచ్చేసి సో $500 నుంచి $2,000 వరకు లిస్టింగ్ ప్రైస్ అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు ఈ ఏ నెట్వర్క్ ఫౌండర్. సో అర్థమైందిగా? ఒక కాయిన్ వాల్యూ 50,000 నుంచి 2 లక్షల వరకు ఉండొచ్చు. అక్కడి నుంచి పెరగచ్చు, తగ్గొచ్చు, చెప్పలేం. సో అర్థమైందా? ఇలా ఒక 5 నుంచి 10 కాయిన్స్ మీరు మైన్ చేసుకుంటే కనుక సో మీ లైఫ్ అనేది సెటిల్మెంట్. సో ఇక్కడ ఇంకోటి, ఇక్కడ మీరు మైన్ చేసుకున్న కాయిన్స్ అన్నీ ఆటోమేటిక్గా వాలెట్లోకి అయితే వస్తాయి. అక్కడి నుంచి మీరు ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు. ఎప్పుడు సేల్ చేసుకోవచ్చు? సో ఎప్పుడైతే మీరు 1000 సెషన్ కంప్లీట్ అయితే చేసుకుంటారు, అంటే ఒక రోజుకి 4 సార్లు మైన్ చేయాలి కదా, అలా 1000 మైనింగ్ సెషన్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవాలి. 1000 మైనింగ్ సెషన్ అనేది ఎప్పుడైతే మీకు కంప్లీట్ అయితే అవుతుందో సో అప్పుడు మీ వాలెట్లో ఉన్న కాయిన్స్ మొత్తం ఎవరికైనా మీరు సేల్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా? ఇక్కడ ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్లో నాకు బాగా నచ్చినటివి అంటే ఒక 3 పాయింట్స్ నాకు బాగా నచ్చాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి రిఫర్. మనం ఎవరికైనా రిఫర్ చేస్తే వేరే ప్రాజెక్ట్లో ఎక్కువ కాయిన్స్ వస్తాయి. బూస్టింగ్ పర్సెంటేజ్ కూడా మనకు ఎక్కువ వస్తుంది అనమాట. దాని ద్వారా మనం ఎక్కువ కాయిన్స్ని జనరేట్ చేసుకోవచ్చు, సో గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివి చైన్ సిస్టమ్ అంటూ ఇందులో ఏమి లేదు, ఎవరి కష్టం వాళ్ళకే అనమాట. ఎవరు మైన్ చేసుకుంటే వాళ్ళ కాయిన్స్ వస్తాయి, లేకపోతే లేదనమాట. ఇది మాత్రం బాగుంది, నాకు ఇది నచ్చింది. సో సెకండ్ థింగ్ ఏంటంటే కేవైసీ. సో కేవైసీ అంటూ ఏం లేదు ఇక్కడ. మనం ఎన్ని కాయిన్స్ అయితే మనం మైన్ చేసుకుంటామో అన్ని కాయిన్స్ వాలెట్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో వాలెట్లో ఉన్న కాయిన్స్ ఎవరికైనా మనం అమ్ముకోవచ్చు, ఈజీగా సేల్ అయితే చేసుకోవచ్చు 1000 సెషన్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకే, 1000 మైనింగ్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత మన వాలెట్లో ఉన్న కాయిన్స్ మొత్తం మనం ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు వితౌట్ కేవైసీ అవసరం అయితే లేదనమాట. ఓకే, ఇది కూడా నాకు బాగా నచ్చింది. సో ఇంకొకటి వచ్చేసి ఒక మొబైల్లో 2 అకౌంట్స్ ఇక్కడ మైన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఒక అకౌంట్ రిజిస్టర్ అయిన తర్వాత ఒక ఈమెయిల్తో సో ఆ అకౌంట్ మైన్ చేసిన తర్వాత మళ్ళీ లాగౌట్ అయితే చేసి వేరే అకౌంట్ మళ్ళీ వేరే ఈమెయిల్తో రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిన తర్వాత ఆ అకౌంట్ మైనింగ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇలా ఒక అకౌంట్ మైన్ చేసిన తర్వాత లాగౌట్ చేసుకొని వేరే అకౌంట్ మళ్ళీ లాగిన్ చేసుకొని ఆ అకౌంట్ కూడా ఇక్కడ మైనింగ్ చేసుకోవచ్చు. అంటే ఒక మొబైల్లో వేరే ఈమెయిల్తో 2 అకౌంట్స్ ఇక్కడ మైనింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ కాయిన్స్ వస్తున్నాయి కదా, కాయిన్స్ రావట్లేదు కాబట్టి ఎక్కువ కాయిన్స్ మనం గెయిన్ చేయాలంటే ఇక్కడ 2 అకౌంట్స్, 3 అకౌంట్స్, 4 అకౌంట్స్ ఇలా మైన్ చేసుకోవచ్చు. ఒక మొబైల్లో 2 అకౌంట్స్, వేరే మొబైల్లో ఒక 2 అకౌంట్స్, ఇలా మొబైల్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ అకౌంట్స్ మీరు క్రియేట్ చేసి సో మైనింగ్ అయితే చేసుకుంటే రాబోయే 2 సంవత్సరాల తర్వాత ఒక 10 నుంచి 20 కాయిన్స్ మీరు మైన్ చేసినట్టయితే సో పక్క లక్షాధికారులు అయితే అవుతారు. సో అర్థమైందిగా? సో అందుకని చెప్తున్నాను,
సో ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్లో రిజిస్టర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో రిజిస్టర్ అయ్యి మైనింగ్ అనేది స్టార్ట్ అయితే చేయండి. సో లేట్ చేయవద్దు, లేట్ చేసే కొద్దీ మీకే లాస్ అనమాట. సో ఇలాంటి ప్రాజెక్ట్ నేను ఇప్పటివరకు చూడలేదు. నేను చాలా మైనింగ్ ప్రాజెక్టులో మైన్ చేస్తున్నాను, దగ్గర ఒక 10-15 ప్రాజెక్టులలో మైన్ చేస్తున్నాను. సో అన్నిటికన్నా బెస్ట్ ఈకో సిస్టమ్ నాకు అనిపించింది ఏ నెట్వర్క్ ప్రాజెక్టు. సో అర్థమైందిగా. సో అందుకని మీకు గ్యారంటీగా చెప్తున్నాను, ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్ని మాత్రం వదలకుండా మైనింగ్ అయితే చేయండి. సో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మైనింగ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను మా వాట్సాప్ ఛానల్లో అయితే ఇస్తాను, అలాగే మా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, లేదా పైన ఐకార్డ్లో అయితే ఇస్తాను. ఆ వీడియో మొత్తం చూడండి. రఫ్గా మీకు ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను. సో ఎలా రిజిస్టర్ అయ్యి ఎలా మైనింగ్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నాను, ఇక్కడ నుంచి చూడండి. ఫస్ట్ ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి ఏ నెట్వర్క్ అప్లికేషన్ అనేది వన్స్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత సో ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలో పర్మిషన్ అయితే వస్తుంది. అలో పర్మిషన్ అయితే ఇచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అయితే ఉంటుంది. రిజిస్టర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. సో రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, రిఫరల్ కోడ్. ఓకే, సో ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత సో రిఫరల్ కోడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, రిఫరల్ కోడ్. సో ఈ రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, సో రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇచ్చిన ఇప్పుడు ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వెళ్తుంది అనమాట. సో ఆ కోడ్ అనేది ఈమెయిల్ బాక్స్ ఓపెన్ చేసి కోడ్ అనేది చూసి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ పేస్ట్ చేయండి. సో కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫై అని ఉంటుంది. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయగానే సో సక్సెస్ఫుల్గా మీకు ఇక్కడ ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్ లాగిన్ అయితే అవుతుంది అనమాట. రిజిస్టర్ కంప్లీట్ అయితే అవుతుంది. మైనింగ్ ఇంటర్ఫేస్కి అయితే వస్తారు. మైనింగ్ ఇంటర్ఫేస్కి అయితే వచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు మైనింగ్ అయితే చేయవద్దు. మైనింగ్ చేస్తే మీకు మైనింగ్ అయితే అవ్వదు. ఫస్ట్ ఇక్కడ వాలెట్ అనేది మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కింద వాలెట్ అని ఉంటుంది, వాలెట్ మీద క్లిక్ చేయండి. వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ వాలెట్ అని ఉంటుంది. జనరేట్ మీద క్లిక్ చేయండి. జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వాలెట్ అనేది జనరేట్ అయితే అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ దాని మీదనే క్లిక్ చేస్తే వాలెట్ మీద సో ఇక్కడ 4 డిజిట్ నుంచి 8 డిజిట్ లోపు మీరు ఒక పిన్ నెంబర్ అనేది సెట్ చేసి పెట్టుకోండి, మీ వాలెట్ ఓపెన్ చేసుకోవడానికి అనమాట ఈ పిన్ నెంబరు. సో ఒక పిన్ అనేది మీరు ఇక్కడ సెట్ చేసి పెట్టుకోండి. 4 డిజిట్ నుంచి 8 డిజిట్ లోపు మీరు సెట్ చేసి పెట్టుకుంటే ఇక్కడ ఒక పిన్ అనేది మీకు సెట్ అయిపోద్ది వాలెట్లో. సో పిన్ అనేది సెట్ అయిన తర్వాత బ్యాక్ అయితే రండి. హోమ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మైనింగ్ ఇంటర్ఫేస్కి అయితే వస్తారు. మైనింగ్ ఇంటర్ఫేస్కి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ మైన్ మీద క్లిక్ చేయగానే మీకు మైనింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. సో మైనింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో లైవ్ టైమింగ్ అనేది స్టార్ట్ అయి ఉంటుంది అనమాట. 6 అవర్స్ ఇలా 6 గంటలకు ఒకసారి 6 గంటలకు ఒకసారి రోజుకు 4 సార్లు ఇలా మైన్ చేసుకుంటే కనుక మీకు 3 నెలలకు 4 నెలలకు మీకు ఒక కాయిన్ అయితే వస్తుంది. సో ఆ ఒక కాయిన్ వాల్యూ చెప్పాను కదా, 50,000 నుంచి 2 లక్షల వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు ఈ ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్ ఫౌండర్ వాళ్ళు. సో అర్థమైందిగా. మీరు మైన్ చేసిన టోకన్స్ అన్ని ఎక్కడ కనిపిస్తాయి మనకు అంటే సో కాస్త ఇక్కడ పైకి స్క్రాల్ చేస్తే కింద ఇక్కడ సెషన్ అవుట్పుట్ అని ఉంటుంది అనమాట. సెషన్ అవుట్పుట్ దగ్గర ఇక్కడ మీకు టోకన్స్ కనిపిస్తూ ఉంటాయి. 0.002621 అని ఇలా కనిపిస్తుంటుంది. సో ఒక్క మైనింగ్ సెషన్కి 2621 పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. మీరు మైన్ చేసిన పాయింట్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి అంటే కింద ఇక్కడ వాలెట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో అక్కడ కనిపిస్తాయి అనమాట. టోటల్ ఎన్ని పాయింట్స్ మీరు మైన్ చేశారు ఈ రోజు, రేపు, ఎల్లుండి, సో అన్ని పాయింట్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో కొన్ని వేల పాయింట్స్కి ఒక కాయిన్ అయితే మీకు వస్తుంది. అంటే మీరు 4 మైనింగ్ సెషన్ కంప్లీట్ చేస్తే కనుక రోజు 3 నెలలకి ఒక కాయిన్ అయితే వస్తుంది. లేదా మీరు 1, 2 ఇలా చేస్తే కనుక ఒక రోజుకి ఒకసారి 2 సార్లు మైన్ చేస్తే కనుక 4 నెలలు మీకు టైం అయితే పడవచ్చు ఒక కాయిన్ రావడానికి. సో అర్థమైందిగా. సో వీలైనంత వరకు మీరు ఏ నెట్వర్క్ ప్రాజెక్ట్ని మాత్రం వదలమాకండి. వదలకుండా మీరు మైనింగ్ అనేది కంటిన్యూ అయితే చేయండి. సో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మైన్ చేసుకోవాలనేది మీకు అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇలాగా రిజిస్టర్ అయ్యి మైనింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ అకౌంట్ అనేది ఇక్కడితో మీకు మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత మీ అకౌంట్లో మీ మొబైల్లో వేరే ఈమెయిల్ ఐడి ఉంటే కనుక వేరే అకౌంట్ అనేది మళ్ళీ ఇంకొక అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి. ఇక్కడ లాస్ట్ మోర్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, మోర్ మీద క్లిక్ చేయగానే మీకు సో పైకి అయితే స్క్రాల్ చేస్తే కింద లాగౌట్ అని ఉంటుంది. లాగౌట్ మీద క్లిక్ చేయగానే మీకు అకౌంట్ అనేది లాగౌట్ అయితే అవుతుంది. మళ్ళీ ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అయితే కనిపిస్తుంది. రిజిస్టర్ మీద క్లిక్ చేసి సేమ్ మీరు వేరే ఈమెయిల్ అయితే ఎంటర్ చేసి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని ఈ రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే సో వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. కోడ్ అనేది ఎంటర్ చేసి సో మళ్ళీ మీరు వెరిఫై మీద క్లిక్ చేయగానే న్యూ అకౌంట్ అనేది వస్తుంది. సో వాలెట్ అనేది జనరేట్ చేసుకున్న తర్వాత మైనింగ్ అనేది స్టార్ట్ అయితే చేసుకోండి. సో మైనింగ్ కంటిన్యూ అయిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా మీరు బ్యాక్ అయితే వచ్చేసింటే సో ఇక్కడ 2 అకౌంట్స్లో మీరు మైన్ చేయాలంటే ఏ నెట్వర్క్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత సో మైనింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక అకౌంట్లో మైనింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. మైనింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మోర్ మీద క్లిక్ చేసి సో ఆ అకౌంట్ అనేది లాగౌట్ చేయండి. మైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత లాగౌట్ చేసిన తర్వాత సో వేరే అకౌంట్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకొని మళ్ళీ వేరే అకౌంట్లో మైనింగ్ అనేది చేసుకుంటూ ఉండండి. ఓకే, అర్థమైందిగా మీకు. ఒక అకౌంట్ లాగౌట్ చేయాలి, సో వేరే అకౌంట్ లాగిన్ చేసుకొని మైనింగ్ చేస్తూ ఉండాలి అనమాట. ప్రతి మైనింగ్
ఎప్పుడైతే చేయాలనుకుంటే అలా మీరు ఒకే మొబైల్లో 2 అకౌంట్స్ మీరు మెయింటెనెన్స్ అయితే చేయొచ్చు అనమాట. సో అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.